హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ పేపర్ 1 2024 మే 21న జరిగిన మార్నింగ్ సెషన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేయడం వల్ల మనకు చాలా బిట్స్ కవర్ అవుతాయి. బిట్ ఎక్కడి నుండి ఫామ్ అవుతుందో తెలుస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, స్వభావవాదులు ఎవరు? పైథాగరస్, ప్లేటో. కొత్త లోకం రచన ఎవరిది? ఇది 8th క్లాస్లో ఉంటుంది. కొత్త లోకం రచన గుర్రం జాషువా. యామినికి పర్యాపదాలు రాత్రి, నిశ, నిషిదిని. దంతసూత్రం ఏమిటి? దంతసూత్రం 2123/2123. అంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కూర అచ్చ అని పెట్టుకున్నాను నేను. ఇలా కూర అచ్చ అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచరణకాలు, చర్వనకాలు. 2 అంటే కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. రైతు బిడ్డ రచన ఎవరిది? రైతు బిడ్డ రచన వానమామలై వరదాచార్యులు. కుల్య వికృతి పదం ఏంటిది? కాలువ. పాల్కూరికి సోమనాథుడు. ఆన్సర్ పాల్కూరికి సోమనాథుడు. క్వశ్చన్, దేశీయ సంప్రదాయంలో రచనలు చేసింది ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు. కాలం నానార్థాలు, సమయం, చావు, ఇంకొకటి నలుపు కూడా అవుతుంది, నలుపు. వైకల్పికము సంధి జరగకపోవడాన్ని వైకల్పికం అంటాం కదా. అలా 3-4 సెంటెన్స్ ఇచ్చి ఇందులో వైకల్పికం డెఫినేషన్ ఏంటి అని ఇచ్చారు. రాజిల్లు, ప్రకాశించు. కాపు బిడ్డ రచయిత ఎవరు? గంగుల షాయిరెడ్డి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఉండే వాయువు ఏది? గ్రీన్ హౌస్లో ఎఫెక్ట్లో ఉండేది కార్బన్ డైఆక్సైడ్, CO2. కుమారి శతకం ఎవరిది? కుమారి శతకము ఫంకి వెంకట నరసింహ కవి. ఏపీని ఆనుకొనున్న జిల్లాలు, ఈ క్వశ్చన్ వచ్చింది. ధాతువాదం ఎవరిది? ధాతువాదం యాస్కరాచార్యుడు. ప్రతి టెట్ పేపర్లో ఖచ్చితంగా వచ్చే బిట్స్ కోల్బర్గ్, పియాజే, NCF 2005, RTE 2009. దిస్ ఈజ్ ద టోటల్ మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా 4 బిట్స్ వస్తాయి. మళ్ళీ ఎరిక్ ఎర్కిన్సన్, మళ్ళీ దశలు, కౌమార దశ, బాల్య దశ, ఆ దశల నుండి. అంతే ఫ్రెండ్స్, డైలీ అప్లోడ్ చేస్తాను, వీడియోస్ చూడండి.